తీసేయరు. ఎంతవరకు ఇంకా లవ్ ట్రాక్ ఎక్కువ వెళ్ళిపోతే తప్ప ఆమెను మాత్రం తీసేయరు. 100% అదే. సో మెయిన్ తనే అని అంటున్నారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఇది చౌదరి గారు. అవునవును. అంటే మేబీ బయట ఉన్న ఎలిగేషన్స్ పరంగా తన్ని ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ చూడాలంటే ఏదో ఒక ట్రాక్ ఉండాలా, టాపిక్ అనేది ఉండాలా. ఆమె ఉంటే ఏంటంటే పవన్ తో పెట్టడమో, రొమాన్స్ చేయడమో, లేకపోతే ఎనీథింగ్ చేయడం వల్ల బిగ్ బాస్ కొంచెమైనా చూడబుద్ధి అవుతుంది. ఇంకెమ్మనీలు ఉన్నవా, ఎంతవరకు నా లవర్ అంటున్నాడు. ఆమె అంటే ఇంతవరకు చూడలేదంట. మరి ఆ అన్న ఏం చేస్తున్నాడో ఏందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎంతవరకు బిగ్ బాస్ కి వెళ్ళి నా లవర్ ఆడుంది, నా లవర్ ఏడుంది, నా పక్కన ఉందా, నా చేయి పట్టుకుందా, చపాతి ఉందా, పులియర్ కలుపుతున్న విధిలో ఉంటున్నారు తప్ప అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళా అన్న ఆలోచన మర్చిపోయారన్న జనాలు నిజంగా దాంట్లో. రామరాజు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే, ఆ అన్న మాత్రం బయట ఎట్లా కష్టపడ్డాడో బిగ్ బాస్ లో కూడా అంతే కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ వీక్ కెప్టెన్ తనకి కదా ఇచ్చారు. అవునవును. మరి ఎలా ఆడతారు? ఓకే, తను కూడా ఫైనల్ వరకు రావచ్చు అనుకున్నా మాక్సిమం. ఎందుకంటే అందరూ ఒక టాపిక్ లో నా లవర్ గురించి అది అని చెప్పి అందరూ అంటే తను మాత్రం ఒక వేలో అంటే నేను బిగ్ బాస్ కి వచ్చాను ఇట్లా ఆడాలి ఇట్లా అని విధిలో ఉన్నాడు. కానీ ఏంటంటే అందరూ కనిపిస్తున్నారు, తను కనపడట్లా. ఫైనల్ వరకు రావచ్చు మాక్సిమం. టిమోనియన్ పవనా ఇంకా అన్న గురించి చెప్పుకున్న వేస్ట్ లే అన్న. ఇంకా తనుజ తనుజ అక్క ఓకే బెటర్, అక్క పర్లేదు. లిస్ట్ లో టాప్ పాయింట్ ఎవరు పేరు చేస్తారు ప్రజెంట్ తనుజ అక్కే అనుకుంటున్నా మాక్సిమం. తనుజ టాప్ కానీ ఏంటంటే అక్కలో ఒకటే నచ్చింది, ప్రతి విషయాన్ని ఎందుకు ఎమోషనల్ అయిపోతుందో అర్థం కావట్లేదు. ఫైర్ గట్టిగా మాట్లాడడం గట్టిగా చేస్తే ఆమె ఉంటది. ఆమె బయట ఉన్న ఎట్లా లోపలికి ఒకే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు మంచిగా ఉంటూ చేస్తే ఆమె ఫైనల్ వరకు రావచ్చు. సో అంటే మీకు వాళ్ళలో నచ్చని వాళ్ళు అంటే లైక్ వీళ్ళు చాలా డిలేగా ఇది ఉన్నారు, వీళ్ళు ఎందుకు వచ్చారన్న ఎవరికైనా అంటే ఎవరిని చూసాను అనిపించింది వాళ్ళు. ఓకే, ఈ పవన్ ఈ రీతు అక్క బయట ఎట్లా ఉందో బిగ్ బాస్ వీళ్ళు కూడా అట్లాగే చేస్తుందన్న. ఎందుకంటే నీ చుట్టూ 10 కెమెరాలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చూపిస్తా ఉన్నాయి కదా. కొంచెం బయట ఎట్లా ఉన్నా లోపలికి వెళ్ళిన తర్వాత మనం బిగ్ బాస్ కి వెళ్ళాము, ఇట్లా చూస్తున్నాం జనాలు, 2 రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, మనం అక్కడ దాకా వెళ్ళాం మన థాట్ అని మర్చిపోయి ఎవరితో వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నా, నువ్వు నా పక్కన ఉంటావు, నా గోరుముద్దలు తినిపిస్తావు, నా లైఫ్ లో నాతో ఉన్నావు ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్ కి? అసలు నీ ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చినా కొంచెం బెటర్ కదా. సుమన్ శెట్టి గారు గేమింగ్ అంటే ఏమంటారు? ఓకే, ఆమె కూడా కొంచెం బెస్ట్. ఆమె పనిలో ఆమె ఉంటది ఇంకా అంతే. సుమన్ శెట్టి గారు ఓకే సారీ అతను కదా. ఓకే బెటర్ తను కూడా బాగానే ఆడుతున్నాడు. అంటే ఫెయిర్ గానే ఆడుతున్నారు అంటే. ఓకే, తను కూడా ఎట్లా అంటే తను ఎంత ఘనంగా అంటే బ్యాడ్ గా మాట్లాడిన ఎంత చేసినా తన పని చేసుకుని పోతున్నాడు. ఓకే, రాము రాతోడు సుమన్ శెట్టి గారు బెస్ట్ కొంచెం. రీతు కాదు, తనుజ అదే తనుజ, రాము రాతోడను, సుమన్ శెట్టి, ముగ్గురు. టాప్ 5 మాక్సిమం 100% రాము రాతోడే రావాలి. విన్నర్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకు అదే చెప్తున్నా కన్నా, బిగ్ బాస్ కి వెళ్ళింది ఒక విధంగా చేసే ఇవ్వరు మీరు. కానీ ఇన్ని రోజులు రాము రాతోడు గురించి ఇంతవరకు ఒక బ్యాడ్ అనేది రాలేదు. రాము బ్యాడ్ అని రాలేదు, ఒక బెస్ట్ తను మాత్రం. ఒకవేళ తనుజాకి వచ్చినా ఐఎమ్ హ్యాపీ. సీనియర్ పర్సన్ ఆయన భరణి గారు కూడా ఉన్నారు, ఆయన గురించి మీరు ఎంత సీనియర్ అన్నా ఏం లేదు, ఆటలేంది జనాలు యాక్సెప్ట్ చేయరు కదన్నా. ఆయన ఆడట్లేరు అంటారా? ఆడట్లేదు అని చెప్పట్లేదు, కానీ జనాలు అనేది తనకెళ్ళి ఎక్కువ పాజిటివ్ అని చూపించట్లేదు. ఇమ్మన్నా నేను కెమెరా ముందు కూర్చొని నా లవర్ ఎక్కడ జనం అందరూ యాక్సెప్ట్ చేస్తారన్నా. కానీ ఏంటంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే నాగార్జున సార్ కూడా ఎమోషనల్ అయ్యారట. ఇది మరీ షాకింగ్ అసలు నిజంగా. మాట్లాడతావా? కంటిన్యూ మాట్లాడారు. నాగార్జున సార్ ఎమోషనల్ అయిపోయారంట. సార్ నిజం చెప్తున్నా, నాగార్జున సార్ బిగ్ బాస్ అంత ఘనంగా పెట్టి అన్ని కెమెరాలు పెట్టి టయానికి ఫుడ్ పెట్టి బెడ్లు ఇస్తున్నారు కదా, అట్లా మీరు చెప్తే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. రేపు పొద్దున వేరే అతను కూడా అంతే, నా లవర్ ఎక్కడుందో, నా తిని ఎక్కడుందో, తన ఫుడ్ తిందో తినలేదో నా కోసం ఆలోచిస్తున్న విధిలో ఉంటారు. దయచేసి అలాంటివన్నీ ఎంకరేజ్ చేయమాకండి ప్లీజ్.